నమస్తే ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగుండాలి కోరుకుంటున్నా. నేను మీ హరీష్. వెల్కమ్ టు మై ఛానల్ తెలంగాణ హరీష్ వ్లాగ్స్. జోరు వానలో నా ప్రయాణం హైదరాబాద్ నుంచి ఖమ్మంకి పోతున్నాను. చూడండి, ఇది గచ్చిపల్లి రోడ్ అనుకుంటా. సో నేను ఓలా ఊబర్ కాకుండా డైరెక్ట్ బ్లా అని బుక్ చేశాను. ఇది వచ్చేసి మనకి ఖమ్మం సిటీ అనమాట. చూడండి ఎంత బాగుంది. చాలా సంవత్సరాలు అవుతుంది నేను ఖమ్మం రాక. నైస్. ఇది ఖమ్మం అవుట్స్కట్సా? బైపాస్ రోడ్. ఇది వచ్చేసి మనకి అది బైపాస్ రోడ్ అండి. లొకేట్ ఇంకా మన ఖమ్మం సిటీలోకి మనం ఎంటర్ కాలేదు. మనం ఇంకా మెల్లమెల్లగా చూసుకుంటూ పోవాలి. అండ్ న్యూ బస్ స్టాండ్ ఇది. ఓకే, వెరీ గుడ్, వెరీ నైస్. అంటే బాయ్ కాదు, ఇద్దరం బోర్ చేద్దామని. ఇంకంటే ఒక్కటి తింటాం. సో బ్రో కూడా నాకు మంచి ఫ్రెండ్ అయిపోయాడు. సో ఇద్దరు మంచిగా ఖమ్మంలో హవీలి బిర్యానీ చాలా బాగుంటుంది, చాలా ఫేమస్. సో మేము ఇప్పుడు ఆడికి వెళ్తున్నాము. వారం కూడా పడుతుంది. ఆకలి మాత్రం ఒక దారుణంగా అవుతాను. ఆడపోయి తిని అక్కడ పార్ట్ 2లో వీడియో. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ మనం కలుద్దాము. ఇంకేమన్నా వేరే టూర్ వచ్చినా కూడా ఇంకా మిమ్మల్ని ప్రిపేర్ చేస్తాను. మనం రేపు ఇంకా మాట్లాడుకుందాం. ఇంకా అంటే మామే కొంచెం సీక్రెట్స్ ఉన్నాయి. టూర్స్ ప్లాన్స్. అది ఇంకా నెక్స్ట్ మేము ఇద్దరు కలిసినప్పుడు మీకు ఒక ప్లాన్ చెప్తాము. సో ఇంకా మీకు ఖమ్మంలో కానీ హైదరాబాద్లో కానీ మీకు మియాపూర్ బాచుపల్లిలో ఉంటే మీరు అక్కడ ఉంటే సో ఈ అబ్బాయి నెంబర్ పెడతాను. ఓకే కదా? నెంబర్ పెట్టేస్తే మీరు కాల్ చేయొచ్చు. సో చాలా పేషెన్స్ ఉంది, మంచి ఫ్రెండ్లీ, స్మూత్ రాకింగ్. ఓకే. అండ్ సే సంథింగ్ అబౌట్ యువర్ సెల్ఫ్ సుధాకర్ బ్రో. నేను సాఫ్ట్వేర్ చేశా, మళ్ళీ జాబ్ ట్రై చేస్తున్నా. చేసుకుంటా ఖాళీగా ఉన్నప్పుడు ఇట్లా బ్లా చేసుకుంటున్నా. నెక్స్ట్ ఫార్మింగ్ కూడా చేస్తున్నా. ఓ, వెరీ గుడ్. అంటే మీ వరకు ఇప్పుడు సాఫ్ట్వేర్ జాబ్ కోసం మళ్ళీ ట్రయల్స్ చేస్తూ ఫార్మింగ్ చేస్తూ బ్లా చేసుకున్నా. ఓ, వెరీ గుడ్. అన్నిట్లో టచ్లో ఉండాలి, అన్నిట్లో చేస్తూ ఉండాలి. అప్పుడే మనకు డబ్బులు వస్తా ఉంటాయి. అదే డీజిల్ మందం, కష్టం మందం పని చేస్తా ఉంటాయి. సో అట్లా వెరీ గుడ్, వెరీ గుడ్. ఇంకా మీ హాబీస్ అంటే పర్సనల్ అంట? హాబీస్ అంటే ఇదే సార్, ఫార్మింగ్. అంతేనా? అంటే క్రికెట్ అట్లా, కార్ డ్రైవింగ్, ట్రావెలింగ్, ఫుడ్డీస్ అట్లా అంటున్నా. హాబీస్ అంటే నార్మలేనా? ఫుడ్డీయా? వెరీ గుడ్. అరే మరిద్దరు బాగా ఫుడ్డీ అనమాట. నేను బాగా ఫుడ్డీయే. సో ఓకే. కానీ టాటా నెక్సన్ అనేది మంచిగా లుక్ వైజ్ చాలా బాగుంది. మంచి ఎల్ఈడి స్క్రీన్స్, మంచిగా అఫిషియల్గా చాలా నీట్గా ఉంది. వెరీ గుడ్. ఇక్కడ మంచిగా మన సెల్ ఫోన్స్ పెట్టుకోవడానికి ప్లేసెస్, ఇక్కడ సంథింగ్ ఇంకా చార్జర్, చాక్లెట్ పెట్టుకోవచ్చు. ఇక్కడ వాటర్ బాటిల్స్, ఎన్ని పేపర్స్ అని పెట్టుకోవచ్చు. మంచిగా బాగుంది, చాలా కంఫర్టబుల్ ఉంది. చాలా బాగుంది, వెరీ నైస్. గాయస్ ఇంకోటి ఏంటంటే రెస్టారెంట్, శిల్పి రెస్టారెంట్ హవీలి చాలా బాగుంటుంది. బిర్యానీ మాత్రం అది తినిపోతుంది. 5 years బ్యాక్ కొన్నా తిన్నా. అది నెక్స్ట్ టేస్ట్ చేయాలి. అటు దిగినాక నెక్స్ట్ అంటే ప్రయాణం ఆకలి మాత్రం ఒక రేంజ్లో అవుతుంది. మళ్ళీ వాటర్ ఎక్కువ తాగినాకు ఇది ఆగది అదో బాగా ఇది. సో అట్లా. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఏమన్నా టాటా నెక్సన్, ఇది టాటా నెక్సన్ కదా. సో టాటా నెక్సన్ అనేది దీనిలో ఏంటి బెనిఫిట్స్, ఇంకొంటే లాభాలు ఏంటి? సేఫ్ అండ్ సెక్యూర్ బిల్డ్ క్వాలిటీ. సేఫ్ అండ్ సెక్యూర్ అండ్ బిల్డ్ క్వాలిటీ. అండ్ నెక్స్ట్ అంతేనా? ఓకే. సో మైలేజ్ ఇస్తుంది. మైలేజ్ అంటే ఎంత? 30, 25 25 వస్తుంది. 80 సో బట్
టాటా ఈజ్ ద నెంబర్ 1. ఎందుకు బిల్డ్ క్వాలిటీ మాత్రం చాలా చాలా బాగుంటుంది. గుద్దిన కూడా పైన అయితే కానీ మనిషికి అయితే ఏమి కాదు, అది గ్యారంటీ కదా. Guarantee. బట్ కాదు, నా కార్ కొంచెం ప్రాబ్లం ఇచ్చింది, ట్రబుల్ ఇచ్చింది, అది వేరే విషయమే కదా. గట్టి మాట్లాడు. నా కార్ కొంచెం ప్రాబ్లం ఇచ్చింది, అది వేరే విషయమే కదా. ఓకే, రస్ట్ ఇష్యూ. కానీ టాటా నెక్సాన్ ఇది ఫస్ట్ టైం నేను లోపల కూర్చోవడం, అంబియన్స్ చాలా బాగుంది గైస్, వెరీ నైస్. సీట్ కవర్స్ వేసినవా? కవర్స్ సార్, వెరీ గుడ్, వెరీ నైస్. మనం ఇప్పుడు సిటీ లోపల ఎంటర్ అయినా చూడండి. హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ తెలంగాణ హరీష్ వ్లాగ్స్. స్వాగతం సుస్వాగతం, అందరూ ఈ చిత్రం. సో ఇదండి మనం ఖమ్మం బయట, ఇది మొత్తం ఏమన్నా డ్యామ్ కదా, బ్రిడ్జ్ ఇది చూడండి ఎంత బాగుంది. మున్నేరువాగా అట, ఎన్నో సంవత్సరాలు అయితే రాక, చాలా బాగుంది. ఈ వర్షాకాలంలో ఇంకా క్లైమేట్ చాలా బాగుంటుంది. సో బై నేను ఎలా వచ్చానంటే బ్లా అది యాప్లో బుక్ చేసుకొని వచ్చాను, బాగుంది. సో బ్రో పేరు సుధాకర్, చాలా మంచిగా టైం పాస్, మాట ముచ్చట ఎంటర్టైన్మెంట్ బాగా జరిగింది. అండ్ ఇంకా బస్ స్టాండ్కి వచ్చినాక ఇక నేను మావ ఇంటికి వెళ్తాను. అక్కడ ఇంకా చుట్టుపక్కల కంబాలకి ఇంకా ఏమేమి ఉన్నాయి లొకేషన్స్ అని కవర్ చేసేసి, ఇక అదొక కొత్త కంటెంట్. కొత్త తీగల బ్రిడ్జ్ కడుతున్నారు, అది కూడా ఒకసారి మీరు లేని వాళ్ళందరూ ఇక్కడికి రాలేనందరూ అది కూడా మొత్తం కాస్త ఎక్స్ప్లోర్ చేయండి. నాకు చాలా అంటే నేను వీడియో పెట్టాక దాదాపు ఏంటిది ఒక 2 వీక్స్ అవుతుంది పెట్టక, కొంచెం బిజీ ఉండడం వల్ల. ఇంకా ఈ వర్షాలతోనే మనము బయటికి పోలేము, అందుకే వీడియో కూడా ఇంకా రాలేదు, ఇంకా అది బాధ. ఇది టాటా నెక్సాన్ కార్, చాలా బాగుంది, కంఫర్టబుల్ ఉంది. చూడండి గైస్, స్పేషియస్ ఉంది, అది కొంచెం కాలు చెప్పుకోవడానికి కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. మంచిగా ఎప్పుడైనా ట్రావెల్ చేసేటప్పుడు మీరు కొన్ని విషయాలు మర్చిపోతారు. సీట్ కొంచెం బ్యాక్ అనుకోండి, చాలా బాగుంటుంది, విశాలంగా ఉంటుంది. ప్రిఫర్ ఓన్లీ ఫ్రంట్ సీట్. సో ఈ సరదాగా ఇట్లా ప్రభుత్వం మంచిగా మాడుకోవచ్చు, హ్యాపీగా ఎంజాయ్మెంట్. మెయిన్ ఇంకోటి ఏంటంటే ఛార్జర్స్ అనేవి వెరీ వెరీ ఇంపార్టెంట్ లైఫ్లో. ఇది ఛార్జింగ్ అయిపోయింది అనుకో మనకి బయట పనిచేయదు, బుకింగ్స్ రావు, బ్లా కానీ స్విగ్గీ కానీ జొమాటో కానీ లాస్ట్కి తుసిమూసి అయిపోతుంది ఇక అట్లా. నెక్స్ట్ వాటర్ బాటిల్స్ కూడా గైస్, వాటర్ బాటిల్స్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్, ఆరోగ్యానికి చాలా మంచిది. ఎంత నీళ్ళు తాగితే అంత మంచిది. సో అంటే నేను కొంచెం తాగాను, ఎక్కువ తాగాను మళ్ళీ చీరమాటికి కారాపా వస్తుంది, మనం ఖమ్మం కూడా పోలేం మనం. సో ఫస్ట్ టైం అంటే చాలా ఫస్ట్ టైం కాదు, ఎవరికి వచ్చాను కానీ చాలా గ్యాప్ వచ్చింది. ఇంకా ఈ ఖమ్మం దగ్గరలో ఇంకా భద్రాచలం, ఇల్లందు, అది అన్నీ ఉంటాయి. అది భద్రాచలం, కొత్తగూడెం ఇలాంటి ఊళ్ళు ఉంటాయి, లొకేషన్స్ కూడా బాగానే ఉంటుంది. భోజనం అయిపోయినాక నేను మా మామయ్య ఇంటికి వచ్చామండి. అక్కడ కాస్త రెస్ట్ తీసుకొని వారితో మాట్లాడి టైం స్పెండ్ చేసి, ఫుల్ వర్షం పడుతుంది ఖమ్మంలో. బాగలేకుండా రాకుంటుండాలి ఆయనకి, నీ ఒంటి ఎట్లా డబ్బులు బలేదు, బంగారం బలేదు, ఎండి బలేదు. तू के जो मन काट खाना रे
అయిపోయింది. राजगुड़े लिफ्ट नहीं कैसे आता जी आ जाओ ए आ जाओ के देर काहे कत को बस तू आने एक लो ही कर ले जाए राह दूर का तब जो मत हां अब जो मत आ जाओ आई देर कले दुकान के बाहर दिया राजे संतलेनी वरी कीन संतलिचे तल्ली अम्मा राजे पूजे गई को हां गानी वो झाड़े चिल्लाए हुआ झाड़े कैसे लावे निको से కాలు కడుక్కోకుండా వెళ్ళకొచ్చినవా కాలు కడుక్కున్నారు చాలా కడుక్కుని రావాలి. అమ్మ ఉన్నారు కదా. అమ్మవారు రిస్క్ అట్టు పడితే అట్టు వచ్చే ఇల్లా పుట్టానా అది? నాగమ్మ తల్లి అమ్మ, ఎల్లమ్మ తల్ల. లోపల పాము ఉంటుందా? అదే మరి ఏం కాదా మరి కాటేదా మరి? అదే గైస్, సో చూసారు కదా వీడియో. అక్కడ ఏం జరుగుతుందంటే ఖమ్మం నుంచి ఆ ఊరికి, ఆ ఊరి పేరు అంటే బాణాపురం. ఓకే, అరౌండ్ లైక్ 25 కిలోమీటర్స్ ఉంటుంది. బస్ సౌకర్యం ఉంది కానీ చాలా తక్కువ బస్సులు ఉంటాయి. సో మీరు ఏం చేస్తారంటే అక్కడ నుంచి ర్యాపిడో ఉంటాయి, అప్పుడే మాడుకోండి. వెయిటింగ్ ఛార్జెస్ పడుతుంది, ముందే మాడుకోండి క్లియర్గా. ఓకే, సో చాలా తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ ఇక్కడ నుంచి వస్తా అంటూ పోతా అంటారు అక్కడికి, ఆ టెంపుల్కి. చిన్న టెంపుల్, చాలా చిన్న ఉంటుంది. ఆ టెంపుల్ లోపల లైక్ 7 ఫీట్ ఉన్నంత పాము పుట్ట ఉంటుంది లోపల, ఆ టెంపుల్ లోపల. ఎన్నో సంవత్సరాలు ఉంది ఇది. సో అక్కడ ఒక ఆవిడకి, ఒక ఆడమ్మకి ఏంటంటే అమ్మవారు వస్తుంది. మన ఫేస్ చూసి అన్ని నిజాలని చెప్పిస్తాను. అవన్నీ నిజమే, కరెక్టే. నేను పోయాను, నాకు చెప్పిన అన్నీ మొత్తం నిజమేనాయి. అవి ఇప్పుడు మొత్తం నిజమేనా అంటుంది కదా. సో మనం ఎట్లా నిజమే అంటాం, ఎందుకంటే ఫ్యాక్ట్స్. ఒక హాఫ్ అన్ అవర్ దాకా, ఒక హాఫ్ అన్ అవర్ 25 మినిట్స్ అలా మనం కూర్చోవాలి, మొత్తం చెప్తా ఉంటుంది. ఓకే, మనం ఎట్లా అంటే మనకి కోరికలు అని చెప్పాలి. తీరడానికి మనకి చిన్న తాయెత్తు ఇస్తుంది, కట్టుకోమని. మొదటి అడుగు దేనికో మనం కట్టుకోవాలి. లేడీస్కి మంగళసూత్రం, పెళ్లి కాని వాళ్ళకి ఇట్లా చేతికి కట్టుకోవాలి. సో అక్కడ పోయే ముందు ఏంటంటే ఒక క్యాష్ ఉంచుకోండి, 500,000 రూపీస్ క్యాష్ ఉంచుకోండి. అక్కడ ఏంటంటే మనకి లోపల ఎంట్రన్స్ ముందు కొబ్బరికాయ, నిమ్మకాయలు, పసుపు, కుంకుమ, అగరబత్తులు తీసుకెళ్ళాలి. అది మ్యాండరీ. ఓకే, మీరు ఇండియా నుంచి తెచ్చుకునే బెస్ట్. ఒకవేళ మర్చిపోతే అక్కడ కూడా ఉంటుంది. ఓకేనా, సో అది మ్యాటర్. చాలామంది నేను అక్కడ అడిగాను, కోరికలు తీరినాయట, అందుకే మళ్ళీ వస్తున్నారు, మళ్ళీ కొత్త ప్రాబ్లమ్స్తో. సో మరి నేను పోయాను, నాకేం చెప్పిందంటే మీకు రాత్రిపూట కొంచెం భయం అవుతుంది కదా, నీకు నిద్ర పడతలేదు కదా, ఎక్కడికక్కడ నువ్వు నీకు డబ్బులు ఆగిపోతున్నాయి కదా, ఏదో ఒకటి ఇలా చెప్తుంది. కానీ ఎవరు నిజమే, మనశ్శాంతి లేదు, ఏదో ఒకటి
వేరే దేశం పోవడానికి అదే ఏదో కారణంగా ఆగిపోతుంది కదా, అన్నీ కరెక్ట్ చెప్తాను. సో సో నాకు ఇవన్నీ తీరడానికి ఇట్లా తాగి తెచ్చింది. అది కట్టుకున్నా. ఇక నాకు కోరికలు మొత్తం తీరిన తర్వాత పార్ట్ 2 చేస్తాను, ఓకేనా? సో మనము నెక్స్ట్ వీడియోలోకి కలుద్దాము. డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. బాయ్.